రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరు నల్లగొండ ప్రజానీకం. ఎప్పటిలాగే ఈసారి ఎన్నికల్లోనూ భారీగానే ఇక్కడ పోలింగ్ నమోదైంది. గంటల తరబడి లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు. జిల్లాలో 80.17% ఓటింగ్ నమోదు కావడంతో పెరిగిన ఓట్ల శాతం ఎవరికి లాభపడుతుందన్నది అంచనా వేస్తున్నారు అభ్యర్థులు. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ బహుముఖ పోరు జరిగింది. ఇటు క్రాస్ ఓటింగ్ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయనున్నాయి. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో సమానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ పడ్డారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందోనని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. సిట్టింగ్ అభ్యర్థులు మాత్రం తామే గెలుస్తామంటూ చెబుతున్నా లోలోపల ఓటమి భయం వారిని వెంటాడుతోంది. పెరిగిన ఓటింగ్ శాతంతో అన్ని పార్టీల అభ్యర్థులు తాము గెలుస్తామంటే తామంటూ ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. ఇటు జిల్లాలోని కీలక నేతలు తమకు ఎన్ని ఓట్లు పోలై ఉంటాయి, ఎంత మెజార్టీతో గెలిచే అవకాశముంది అన్న లెక్కలతో కుస్తీ పడుతున్నారు. తమ సెగ్మెంట్లో ఎన్ని మండలాల్లో ఎంత పట్టుంది, ఏ గ్రామాల్లో ఎక్కువ ఓట్లు పడ్డాయో లెక్కలేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. జిల్లాలోని హుజూర్ నగర్, నాగార్జున సాగర్, నల్లగొండ నియోజకవర్గాల పోలింగ్ సరళి మాత్రం జనాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఇక్కడి స్థానాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కీలక నేతలకు టీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. ఇటు సర్వేలు టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తుండటంతో అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతోంది. అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నా నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ తమ గెలుపును చేజార్చుతుందన్న భయం వారిని వెంటాడుతోంది. మొత్తానికి అభ్యర్థుల అంచనాలు, లెక్కలు అనుకున్నట్లుగా ఉంటాయా, తారుమారవుతాయో చూడాలి మరి.